ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీలో జనసేన పార్టీ రోజుకు బలపడుతోంది. పలు జిల్లాల్లో కీలక నేతలు జనసేన పార్టీలో చేరుతున్నారు. ఒకప్పుడు వైఎస్ జగన్ కు సమీప బంధువుగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీలో చేరారు. ఇప్పుడు మరో కీలక నేత జనసేనకు దగ్గరవుతున్నారా? త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జనసేన పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతుంది. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత 2014లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి తన రాజకీయ బలాన్ని నిరూపించుకున్నారు. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పసుపు కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. కానీ జగన్ హయాంలో రాజకీయంగా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేకపోయారు. చివరకు 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 40,000కు పైగా ఓట్లు సాధించి తనకు ఇంకా క్షేత్రస్థాయిలో బలం ఉందని చాటారు. ఇప్పుడు మరోసారి ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆమంచి కృష్ణమోహన్ త్వరలో జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చీరాల నుంచి జనసేన టికెట్ ఆశిస్తున్నట్లు కూడా చర్చ నడుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన రాజకీయ భవిష్యత్తు కోసమే జనసేన పార్టీలో చేరేందుకు అంతర్గత చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన సోదరుడు ఆమంచి స్వాములు గతంలోనే జనసేన పార్టీలో చేరిపోయి క్రియాశీలకంగా ఉన్నారు. ఈ సమీకరణాలే ఆమంచి కృష్ణమోహన్ జనసేన వైపు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు చీరాల నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకోవడానికి ఆయన జనసేనలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ చేరిక జరిగితే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్, గిద్దలూరు ప్రాంతంలో ఆమంచి స్వాములు వంటి నాయకులతో బాపట్ల, ప్రకాశం జిల్లాలో జనసేన రాజకీయ బలం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ పై టీడీపీ నేత మాలకొండయ్య యాదవ్ విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ కూడా కూటమిలో మిత్రపక్షంగా ఉన్న జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో చీరాల టికెట్ జనసేనకు కేటాయిస్తారా లేక టీడీపీనే తీసుకుంటుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఫైట్ జరుగుతుంది. అయితే వచ్చే ఎన్నికల్లో కనీసం 100 సీట్లలో పోటీ చేసే ఆలోచనలో జనసేన పార్టీ ఉంది. ఇందులో భాగంగానే జనసేన పార్టీ ఇతర పార్టీల నుంచి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా జనసేన పార్టీలో చేరికల కోసం 15 మందితో ఓ జంబో టీంను సైతం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏ నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఎవరు, వచ్చే ఎన్నికల్లో వారికి జనసేన టికెట్ ఇస్తే గెలుస్తారా అని అంతర్గత సర్వేలు సైతం జరుపుతుంది. ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ చేరితే బాపట్ల జిల్లాలో జనసేనకు అదనపు బలం రావడం ఖాయం. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేత ఇప్పటికే జనసేనకు దగ్గరయ్యారు. మొత్తం మీద 2029లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతుంది. జనసేన పార్టీలో చేరితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మా తన గెలుపుకి ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే పార్టీలో చేరే ముందు టికెట్ క్లారిటీ తీసుకున్నాకే జనసేన కండువా కప్పుకునే ఆలోచనలో ఆమంచి కృష్ణమోహన్ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ చీరాలలో టీడీపీ ఎమ్మెల్యే ఉండడంతో ఆ సీటును తెలుగుదేశం పార్టీ త్యాగం చేసి జనసేనకు కేటాయిస్తుందా అనేది మాత్రం భవిష్యత్తులోనే తేలనుంది.